పూజ్యుడా పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరిపూర్ణుడా పిత దేవుడా ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. పరిపూర్ణుడా పిత దేవుడా ప్రణమిల్లి మనసార ప్రార్థింతుము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. పరలోకమందున్న మా పూజ్యుడా పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. నీ కృప నీ నీతి ప్రసరించెను. నీ కృప నీ నీతి ప్రసరించెను. ఈ బలి పీఠమే నీ భాగ్యము. ఈ బలి పీఠమే నీ భాగ్యము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజల పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజల పులకరించెను. పరలోకమందున్న మా పూజ్యుడా పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. ఫలించెను. నీ ధర్మ కార్యము దుర్భేద్యమై నీ క్రీస్తు సిలువలో ఫలించెను. నిత్య నిబంధన నెరవేరెను. నీ నిత్య నిబంధన నెరవేరెను. ఈ బలియాగమే అనుగ్రహము. ఈ బలియాగమే అనుగ్రహము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజలు పులకరించెను. పరలోకమందున్న మా పూజ్యుడా పరిశుద్ధ మనసులతో ప్రణుతింతుము. పరలోకమందున్న మా పూజ్యుడా పరిశుద్ధ మనసులతో
పిత దేవుడా ప్రణమిల్లి మనసాన ప్రార్థింతుము. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజ పులకరించెను. దివిలో దూతలు నీ సన్నిధిలో పరవశించెను. భూమిలో జనులు ఈ బలి పూజ పులకరించెను. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనం ఎంతో ఆనందంతో మరి తెలియక మాతృత్వ మహోత్సవాన్ని నూతన సంవత్సర పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా మన పీఠాధిపతులు వారి యొక్క జయరూపల్లి మరి తండ్రి గారికి మనందరి తరపున స్వాగతం పలుకుతూ అందరూ కూడా చప్పట్లు కొడతాం. ఈరోజు మన పీఠాధిపతులు డాక్టర్ జయరావు పొలిమేర గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నూతన సంవత్సరంలో తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన ఏలూరు పీఠాన్ని, మన తెలుగు రాష్ట్రాల ప్రజలను మరియు మన దేశ ప్రజలందరినీ పాలకులను దీవించమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, పరలోకమును భూలోకమును కలకాలము పాలించు రాజు మీ నుండి రానున్నాడు. ఓ పవిత్రాత్మ మాపై వేంచేసి రమ్ము. ఓ పవిత్ర మాత మీకు వందనాలు అంటూ దేవుని కృతజ్ఞత చెల్లించుకుందాం. మరియ తల్లి మాతృత్వ పండుగని, క్రీస్తు నామకరణ పండుగని, నూతన వసంతానికి స్వాగతం పలికే పండుగగా మనం జరుపుకుంటున్నాం. ఆ తల్లి సహకార ప్రార్థనతో, క్రీస్తు రక్షణ నామముతో నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ చేతులు మోడ్చి తళ్ళు వంచి, అయ్యా నన్ను నా జీవితాన్ని మీ హస్తములో ఉంచి ప్రార్థిస్తుండగా మంచి మనసుతో నా ప్రార్థనను ఆలకించి నా పాపాలు కడిగి ఈ పూజ బలిలో పాల్గొనే అర్హతను దయచేయమని ఆయన చెంతన మొరపెట్టుకుందాం, క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసివి. జీవనదాత అయిన మీ సుతుణ్ణి ఆ తల్లి ద్వారానే పొందగలిగితే కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవితములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీకై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభుని వాక్కు. మరియా మిమ్ము ప్రార్థించినప్పుడు మా భయాలు పటాపంచలగును. దురాత్మలు మా నుండి పారిపోవును. దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. దేవవర ప్రసాదము చేత
కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుంచి 7 వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 7 వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్టు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరియుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గూర్చి విన్న విషయములనెల్ల వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను.
గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గూర్చి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి పోయిరి. దేవుని వైభవమును శ్లాఘించుచు వారు తిరిగిపోయిరి. ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు 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 అని పేరు పెట్టిరి. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనందరికీ చక్కని రోజును ఆ దేవుడు దయచేసి ఈ సాయంకాల సమయాన క్రైస్తవులందరితో కలిసి అమలోర్ధ్వయ మాత దేవాలయంలో దివ్య ఆరాధనలో దివ్య పూజలో పాల్గొనటం నన్ను ఎంతగానో సంతృప్తిపరుస్తున్నది. మరి ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమాలన్నీ మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మన అమలోర్ధ్వయ మాత కేథడ్రల్ దేవాలయ భక్త బృందాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తూ వారు కూడా మనతో కలిసి పూజలో పాల్గొంటున్నారు. వారిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 విషయాలు. మరియ తల్లి మాతృత్వ పండుగని, 2 యేసు ప్రభు నామకరణ పండుగని, 3 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే పండుగని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మరియ తల్లి యొక్క విశిష్టతని కొద్దిగా గమనించుకుందాం. కన్య మరియ తనకు దేవుడు ప్రసాదించిన మాతృత్వపు మహా వరము ద్వారా తన దివ్య కుమారుడు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుతో ఏకమై ఉన్నట్లే తనకు గల దేవుని కృపా వరాల ద్వారా తాను నిర్వహించే లోకరక్ష విధుల ద్వారా శ్రీసభ సజీవమైన తేజోమయమైన మాతృక వంటిది కనగలుగుతుంది. అచంచలమైన విశ్వాసం, ప్రేమ, క్రీస్తు ప్రభువులో ఏకీభవం కావటం ఆధ్యాత్మిక సుగుణాలే మరియు మాతను శ్రీసభకు మాతృగా నిలుపుతాయి. నంబర్ 1,
ఆమె దేవునికి సమ్మతి తెలపడం ద్వారా మాతృమూర్తి కాలేదు. క్రీస్తును తన గర్భాన ధరించడం ద్వారా మాతృమూర్తిగా పరిచయం చేయబడింది. అంటే దేవుడే స్వతహాగా ఆమెలో ప్రవేశించి ఆమెను మాతృమూర్తిగా పరిచయం చేయడం జరిగింది. తన అచంచలమైన విశ్వాసము ద్వారా, దైవ విధేయత గుణము ద్వారా మరియా దేవుని కుమారునికే జన్మనిచ్చి ధన్యురాలయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసము ద్వారా, విధేయత గుణం ద్వారా మరియా దేవుని కుమారునికి జన్మనిచ్చటం ద్వారా ధన్యురాలయ్యింది. ఇది మానవ సహజమైన జ్ఞానాతిశయముతోనే, శక్తి సామర్థ్యాలతోనే సిద్ధించిన వరము కాదు, సాక్షాత్తు పవిత్రాత్మ అనుగ్రహంలోనే మరియా దేవమాత కాగలిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకొని మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. ఇకపోతే ఆయన నామం రక్షణ నామముతో రక్షణ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నాం. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టారు. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ త్రూ ది ఆర్కేంజల్ గేబ్రియల్. ఆమె సూచన ద్వారా నామం పెట్టడం జరిగింది యేసయ్యకి. ఆ యేసు నామములో జరుగుతున్నటువంటి గొప్ప ప్రత్యేకత పూర్వ నిబంధన నుండి నూతన నిబంధన వరకు మనం వింటున్నాం. అహరోను దీవెనలు ప్రసాదిస్తూ మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నాం. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. 3వది, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము పొసగునుగాక. ఈ ప్రవచనాల ద్వారా ఏమవుతుందంటే యు బికమ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. వైల్ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్ అండ్ యు ఆర్ బికమింగ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. నీవు ఈ యొక్క ఆశీర్వచనాలు పొందిన వ్యక్తిగా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతున్నావు. దేవుడిచ్చినడం వంటి గొప్పనడం వంటి సూచనలు. అయితే ఈ దీవెనల్ని మనం పూర్తిగా పొందాలన్నప్పుడు ఏం చేయాలో ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయములో మనం చదువుకుంటున్నాం. నా ప్రియ దైవప్రజలారా, విధేయులకు దీవెనలు, గర్వాత్ములకు కాదు, విధేయులకు దీవెనలు. ఎలాంటి దీవెనలు? మీరు 2వ వచనం 28వ అధ్యాయం, మీరు ప్రభువునకు లొంగి ఉందురేని, ప్రభువునకు లొంగి ఉందురేని ఈ క్రింది దీవెనల్లా మీ మీదికి దిగివచ్చును. ఏంటి ఆ దీవెనలు? ప్రభువు మీ నగరములను మీ పొలములను దీవించును. ఆయన మిమ్ము దీవించి మీకు చాలా మంది బిడ్డలను, చాలా పంటలను, చాలా మందులను దయచేయడు. గంపెడు సంతానం ఇప్పుడు 1 మాత్రమే జరుగుతుంది. దీవెనలు పుష్కలముగా దేవుడు దయచేస్తున్నాడు. పుష్కలంగా ఆయన ఏమంటున్నాడు? ఆయన మిమ్ము దీవించి
మీకు చాలా మంది బిడ్డలను, చాలా పంటలను, చాలా మందులను దయచేయను. ఇక్కడ చూడండి, మీ ధాన్యమును దానితో మీరు తయారు చేసుకొను భోజనమును దీవించును. ఇక 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు చేయు కార్యములన్నిటి ఆయన దీవిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది దీవెనకు అనుంగురాలైన మరియా దీవెనకరంగా మారింది. ఆ దీవెనకు అనుంగులైనటువంటి మనము కూడా ఇతరులకు దీవెనకరంగా మారినప్పుడే మన క్రైస్తవత్వానికి ఒక అర్థం ఉంటుంది, మన జీవితాలకు ఫలితాలు ఉంటాయి. నా ప్రియ దైవ ప్రజలారా, ఇక నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం. ఇటువంటి సమయంలో సంఘం మన ముందుకు ఒక క్యాలెండర్ను కాదు, మన సంకల్పాలను కాదు, మానవ ప్రణాళికను కూడా కాదు, కానీ తన శిశువును ఒడిలో పరుండబెట్టుకున్న ఓ తల్లిని మనకు గుర్తు చేస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఓ స్త్రీ ద్వారా లోకానికి పరిచినప్పుడు ఈ కాలాన్ని గురించి, రక్షణ కాలాన్ని గురించి మాట్లాడుకుందాం. మనం ఈ సంవత్సరాన్ని దేవమాత అయిన మరియమాత యొక్క మాతృస్నేహకపూర్వక చూపులో ప్రారంభిస్తున్నాం. అలాగే యేసు నామాన్ని మన పెదాలపై, మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఆయన నామ స్మరణ నేను చాలాసార్లు మీ అందరికి చేస్తున్నాను. యేసు నామం క్రైస్తవుడి గుండె శబ్దం కావాలి. యేసు నామం క్రైస్తవురాల యొక్క గుండె చప్పుడు కావాలి. ఇది యాదృచ్ఛికం కాదు, కాలాన్ని నిత్యత్వానికి అప్పగించటం ద్వారా ప్రారంభించడం ఉత్తమమని, సంవత్సరాన్ని దేవుని ఆశీర్వాదముతో ప్రారంభించటం శ్రేష్టమని తల్లి తెరిసభ మనకు బోధిస్తుంది. అందుకే క్రైస్తవుడు ప్రతి కార్యాన్ని ఉదయాన లేవగానే ఆయన త్రిత్వైక నామముతో సిలువ గుర్తును ప్రారంభించి, నిద్రించు వేళలో ఆయన త్రిత్వైక నామములో మనం సిలువ గుర్తు వేసుకొని నిద్రిస్తుంటాం. ఎందుకు? అది ఆశీర్వాదకరంగా ఉంది కనుక. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అన్న మాట మనం విని ఉన్నాం. అందమైన ఆశీర్వాదములో ఒకటైన ఆరోని ఆశీర్వాదాన్ని మనం విని ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, తన ప్రజల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో అలాంటి ఆశీర్వచనాలకి మనం అర్హులమేనా కాదా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి మనకు వచ్చింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం విని ఉంటాం. 4వ అధ్యాయము 22వ వచనంలో, మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మానుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. ఇక్కడ మనం బాగా ఆలోచించుకోవాలి నా ప్రియ దైవ ప్రజలారా. ఏంటిది ఆ ప్రాత జీవితం అన్నప్పుడు? కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, ఆశలు, అత్యాశలు, కోరికలు, ఇలాంటి ప్రాత జీవితాన్ని చెల్లి నూతన జీవితం క్రీస్తు అనే రక్షణ నామములో మాతృత్వం కలిగిన మరియమాత ప్రార్థనతో నా జీవితం ముందుకు సాగుతుండగా నాకు దీవెనకరము కానీ అది నాకు దుష్టకరము కాదు అని ప్రార్థనలో మనం చేయాలి. 23వ వచనంలో 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు చాలా చక్కగా మీకు చేస్తున్నాడు. మీ మనస్తత్వమును
నూతనీకరించుకొనుడు. మీ మనస్తత్వం. మనం ఏం చేస్తాం? యేసయ్య మాటలు మనం స్మరణ తెచ్చుకుందాం. నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని నీ ప్రక్కింటోడి కంట్లో నలుసును చూస్తావయ్యా అని గుర్తు చేస్తున్నా. నీ కంట్లో దూలం ఉన్నది, నువ్వు ఇతర కంట్లో వెలుగు చూపిస్తున్నావు. అందుకే దాన్ని అంటున్నాడు, మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. 24వ వచనంలో ఆయన మంచి సలహా ఇస్తున్నాడు ఎఫెసీ ప్రజలకి మరియు మన ఆంధ్ర ఏలూరు కత్తోలిక క్రైస్తవ సంఘానికి. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. నూతన బేబీ గురించి మనం పండుగ చేసుకున్నాం, క్రిస్మస్. ఈరోజు ఆయనకు నామకరణ జరుగుతుంది. ఆ నామకరణ రక్షణ నామం జరుగుతుంది. ఈ రక్షణ నామములో ఏమంటున్నాడు? సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడి క్రొత్త స్వభావమును ధరింపుడు. 5వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట అంటున్నాడు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. ఇది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నా ప్రియ దైవ ప్రజలారా. మన కథోలిక క్రైస్తవ సాక్షి జీవన యానములో చక్కని మాటల్ని మనం ఆలకించుదాం. విశ్వాసములో ఆశీర్వాదం అంటే కేవలం మాటలు కాదు, కార్యరూపము దాల్చే వాగ్దానం. ఆశీర్వాదం అంటే కేవలం మాటలు కాదు, అది కార్యరూపము దాల్చే వాగ్దానం. ఆశీర్వదింపబడటం అంటే దేవుని రక్షణ, వెలుగు, శాంతి క్రింద జీవించడం. దైవ ప్రజలారా, ఆశీర్వదింపబడటం అంటే దేవుని రక్షణ, వెలుగు, శాంతి క్రింద మన జీవితాన్ని చాలించటం. మన పూర్వీకులు ఈ ఆశీర్వాదం క్రీస్తులో పూర్తిగా నెరవేరిందని బోధించారు. పునీత్ అథానసియస్ చెప్పినట్లుగా యేసులో దేవుని ముఖం మానవాళిపై ప్రకాశించింది. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాటలు మనం విని ఉంటాం. యేసులో దేవుని ముఖం మానవాళిపై ప్రకాశించింది. ఇక దేవుడు దూరముగా లేడు, ఆయనకు ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖాన్ని మొదట చూసింది మరియ తల్లి. మరితలకు ఒకసారి గడికి చప్పలు కొట్టండి. 2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనకు రేపు ఏమి జరుగుతుందో తెలియకపోవచ్చు. నేను చాలాసార్లు మీతో మాట్లాడుంటాను. జీవితం అంటే నిన్న చదివిన పేపరు, ఈరోజు చదువుకున్న పేపరు, రేపు చదువుపోయే పేపరు. నిన్న జరిగింది, దాని పని అయిపోయింది. ఈరోజు జరుగుతుంది వాస్తవం, రేపు జరగపోయేది నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇది కానీ ఇది మాత్రం మనకు తెలుసు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇది మాత్రం నాకు తెలుసు. ఏంటిది? దేవుని ఆశీర్వాదం మనకు ముందుగా నడుస్తుంది. ఇట్స్ ట్రూత్. ఆయన దీవెనలు, ఆయన కృపావరాలు, ఆయన ఆశీర్వాదం మనకు ముందుగా నడుస్తుందని మాత్రం వాస్తవంగా మీరు నమ్మాలి నా ప్రియ దైవ ప్రజలారా. 67వ కీర్తనలో
కీర్తనకారుడు ఇలా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన మీద కరుణ చూపి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. 67వ కీర్తన 7వ వచనం, 67వ కీర్తన 1వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన ఆశీర్వాద ప్రార్థనను కొనసాగిస్తుంది, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని జోడిస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఆయన మార్గాలు భూమిపై తెలియచేసేందుకే. ఆయన మనల్ని ఆశీర్వదించేందుకంటే ఈ భూమిపై జరగబడిన విషయాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదం మన దగ్గరనే ఆగిపోవటానికి కాదు. ఫ్రాన్సిస్ తరచుగా గుర్తు చేశారు మనకు, క్రైస్తవులు ఆశీర్వదింపబడేది ఇతరులకు ఆశీర్వాదముగా మారేందుకే. మనం చాలాసార్లు మన గురించి ఆలోచిస్తాం, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, మన అభివృద్ధి గురించి ఆలోచిస్తాం, మన లావాదేవీల గురించి ఆలోచిస్తాం, మన పాడి పండ్ల గురించి ఆలోచిస్తాం, మన గురించే మొత్తం ఆలోచిస్తాం. కానీ ఫ్రాన్సిస్ పాపు గారు మనకు అన్నారు, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. మరియమ్మ ఈ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. ఆమె దేవుణ్ణే వరముగా పొందిన తర్వాత ఆయన్ను తనకే పరిమితము చేయలేదు, లోకానికి తీసుకొని వచ్చి లోక వెలుగుగా, లోక రక్షకుడుగా, లోక విమోచకుడుగా ఆయనను మనకు ఇచ్చేసి వెళ్ళిపోయింది తల్లి. దట్స్ కాల్డ్ సాక్రిఫిషియల్ లవ్. ప్రియమైన క్రైస్తవ సంగమా, జీవితంలో పౌలు గారు కొలొస్సీలకు రాస్తున్న లేఖలో 3వ అధ్యాయం 2వ వచనం మాట్లాడతాడు. పరలోకం పైన వస్తువులపై మీ మనసును కేంద్రీకరించండి అంటాడు. ఏదో లాభం ఊడిపడుతుందని కాదు, పరలోకంపై మీ మనసును లగ్నం చేసినప్పుడు ఆ ఆత్మీయ దేవుని కృపావరాలు, సత్యాలు మీకు అనుగ్రహించబడతాయి, మీకు విశదీకరించబడతాయి. అందుకే అలాంటి ఒక గొప్ప విషయానికి మన జీవితాల్ని ముందు పరిచయం చేస్తూ ఉండాలి. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రశ్న ఇది మాత్రమే కాదు, దేవుని నుండి నేను ఏమి కోరుకుంటున్నాను? దేవుని ఆశీర్వాదం నా ద్వారా ఇతరులకు ఇది ఎలా చేరుతుంది? 2 things బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని నుండి ఈ నూతన సంవత్సరంలో నేను ఏమి కోరుకుంటున్నాను? దేవుని ఆశీర్వాదం నా ద్వారా ఇతరులకు నేను ఎలా అందిస్తున్నాను? సో ఈ వరాలన్నింటినీ మన కోసం కాదన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని పంపించాడు, స్త్రీ ద్వారా జన్మించిన వాడుగా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనం మనం వింటున్నాం. పునీత పౌలు గారు చెప్పిన మాట, దేవుడు తన కుమారుని పంపాడు, స్త్రీ ద్వారా ఆయన జన్మించిన వాడుగా. ఈరోజు ఈ పండుగని మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం విందాం. ఈ నూతన సంవత్సర వేడుకలతో పాటు మరియ దివ్య మాతృత్వం, యేసు నామకరణం కొనియాడుచు ఈ సమయంలో దేవుడు తన కృప చొప్పున మనకు దయచేసిన క్రొత్త సంవత్సరం మనకు సర్వరంగ అభివృద్ధికి తేవాలని కోరుకుందాం. దేవుళ్ళో పెరగటానికి అడుగులు వేయాలి. వేదాంతులు కాలాన్ని గూర్చి వివరించడానికి క్రోనోస్, కైరోస్ అనే పదాలను మనకు దయచేశాడు. క్రోనోస్ గురించి వివరించడానికి 2 విషయాలు, సాగే కాలమని, నడిచే కాలమని, గడియార కాలమని, చరిత్ర కాలమని చెప్తూ వచ్చింది. ఇక్కడ మనం విని ఉన్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఓ స్త్రీ నుండి జన్మిస్తాడు. ఇది ఇక కైరోస్ అనేది పారమార్థకమైన ప్రత్యేక కాలం, అదే రక్షణ కాలం.
అదే పరిపక్వమైనప్పుడు ఆయన స్త్రీ ద్వారా పుట్టెను అంటాడు. అది అనగా కృపాకాలం, రక్షణ కాలం ప్రారంభమైందని అర్థం నా ప్రియ దైవప్రజలారా. అందుకే వాక్కును తూచా తప్పకుండా మనం పాటించాలి. మరియ తల్లి ఘనత, గుర్తింపు ఎందుకు వచ్చిందంటే వాక్కును స్వాగతించింది. వాక్కు అనుసారముగా తన జీవితాన్ని మలుచుకుంది, మార్చుకుంది. వినయాన్ని వంటబట్టించుకున్నది. ఆ దేవునికి తల వంచి నమస్కరించి నీ సంకల్పం నా జీవితంలో నెరవేరునుగాక అన్న సమ్మతి తెలియజేసింది. సో క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సత్యాన్ని కాపాడేందుకు మన ఎర్లీ ఫాదర్స్ ఎంతో పోరాడారు. 431లో జరిగిన ఎఫెసు సభలో సంఘం మరియమ్మను థియోటోకోస్, దేవుణ్ణి మోసిన తల్లిగా ప్రకటించింది. బాబు బాగా వినండి అన్న, దేవుణ్ణి మోసిన తల్లిగా అది ప్రకటించారు వారు, మన పితృపాదులు. మనము ఎలా ప్రకటిస్తున్నాం? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చాలాసార్లు విని ఉన్నాము. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ సంఘమంతా క్రీస్తును ధరించి ఉంది, క్రీస్తుని మోస్తూ ఉన్నారు. క్రీస్తును మోయాలి కానీ క్రీస్తును మోసగించకూడదు. క్రీస్తును మోసింది కనుక తల్లి, ఆ తల్లిగా యావత్ ప్రపంచానికి ఆమె పరిచయం చేయబడింది. మరియ తల్లి, మాతృమూర్తి అని నా ప్రియ దైవప్రజలారా. సెయింట్ సిరిల్ గారు అలెగ్జాండ్రియాలో ఇలా అన్నారు, క్రీస్తు దేవుడైతే మరియమ్మను దేవమాత అని పిలవడం కూడా సత్యమే అని వాగ్దాటిగా ఆయన బోధించ మొదలుపెట్టాడు. ఎందుకంటే యేసు నిజముగా దేవుడు, నిజముగా మనిషి అయితే మన మానవత్వం పూర్తిగా దేవుని చేతిలోనికి తీసుకొనబడింది, స్వస్థపరచబడింది, మహిమపరచబడింది నా ప్రియ దైవప్రజలారా. అందుకే పునీత పౌలు గారు అంటారు, దేవుని కుమారులు కుమార్తెలం మనం అని. మరియమ్మ ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో దాచుకున్నది, ప్రార్థించింది, పవిత్రంగా జీవించమని ప్రజలు కూడా పరిచయం మొదలుపెట్టింది. అందుకే ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మరియమ్మ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. తొందరపడకండి, దేవునికి స్థలం ఇవ్వండి. అన్ని ముందే నిర్ణయించే ముందు దేవుని వాక్కును ఆలకించండి. ఎక్కువ మాట్లాడే ముందు దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడో దానిపై మనసును కేంద్రీకరించండి అని ఈ సంవత్సరం మనం బాగా అర్థం చేసుకోవాలి. నూతన సంవత్సరానికి తల్లి, శాంతి తల్లి అయిన మరియ తల్లి 1968 నుండి ఈ రోజున సంఘం ప్రపంచ శాంతి దినముగా కొనియాడమని సెలవిస్తుంది. శాంతి అధికారంతో కానీ నియంత్రణతో కానీ రాలేదు, క్రీస్తు నుండి వచ్చింది. అందుకే అంటాడు, శాంతి స్థాపకులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ శాంతి కొట్లో దొరకదు, వడ్డీకిస్తే వడ్డీకి కూడా నీకు దొరకదు. ఆ శాంతి అన్నది నీ హృదిలో మొదలవుతుంది, నీలో మొలకెత్తుంది. అందుకే నీ హృదిని శాంతపరచుకోవటానికి ప్రశాంత మూర్తి అయిన క్రీస్తు చెంతన చేరి ఆయన వాక్కులో నీ జీవితాన్ని పరిశీలించుకుంటే తప్ప ఆ దీవెనను నువ్వు పొందలేవు, దీవెనలు ఇతరులకు ఇవ్వలేవు. సెయింట్ ఇరేనియస్ గారు ఇలా మాట్లాడుతున్నారు, మొదట అవ్వ చేసినటువంటి తప్పుకి మళ్ళీ అవ్వ చేసినటువంటి మనసున్న గొప్ప పనికి నిదర్శనమే ఈరోజు ఈ రక్షణ ప్రణాళికలో ఆయన యేసు అనే నామంతో మన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నాం. కనుక దేవుణ్ణి మానవ చరిత్రలోనికి తీసుకొచ్చినటువంటి స్త్రీగా,
క్రీస్తు వాక్కును మానవాళికి మనం వార్తావాహినిగా దివ్యవాణిగా వెళ్తేనే తప్ప మన జీవితంలో ఆ పండుదనాన్ని, ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని, ఆ శాంతికరమైన మూర్తిని మనం ఆహ్వానించలేం. 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. నంబర్ 1, నేను ఏ విధముగా దేవుని ఆశీర్వాదాన్ని పొందాను. నంబర్ 2, పొందిన ఆశీర్వాదాన్ని నేను ఎలా ఇతరులకు ఆశీర్వాదంగా మారాను. నంబర్ 3, ఆయన రక్షణ నామంతో ప్రారంభించిన ఈ వసంతాన్ని నేను రక్షించే మార్గంలో నడవటానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాను. చివరిగా నా ద్వారా ఎంతమంది శాంతమూర్తులుగా సమాజానికి పరిచయం చేయబడ్డారు. ఇలాంటి భావాలతో, ఇలాంటి భక్తితో ముందుకు వెళుదాం. ఆ భగవంతుణ్ణి మరింత మన జీవితంలో ప్రయాణం చేయమని, ఆయనతో ప్రయాణం చేయడానికి వలసిన జ్ఞానోదయాన్ని కలిగించమని పూజలో వేడుకుందాం. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం శాంతమూర్తితో ప్రార్థించండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు మిక్కిలి నెనరుగల్ల తల్లి అన్న పాట పాడిన తర్వాత మన సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ సిస్టర్స్ వాళ్ళ వ్రతాన్ని పునరుద్ధరించుకుంటారు. మాట పట్టుని ఆ దేవుని ముందు మరొకసారి వ్యక్తపరుస్తారు. కనుక మిక్కిలి నెనరుగల్ల తల్లి. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సులాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి 3వ నాడు చనిపోయిన పరలోకమునకు సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరమై ప్రభువును ప్రార్థించండి.
విన్నవించిన విన్నపాలని, మనసులో ఉన్న కోరికల్ని యేసు రక్షణ నామంతో జోడించి మీకు అర్పిస్తుండగా దయతో ఆలకించండి తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాథ, అందుకొనుమా నార్పణ, అందుకొనుమా నార్పణ. తానాన తానాన తననం 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 తననననా తననననా. తానాన తానాన తననం 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 తననననా తననననా తననా 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 నానా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నార్పణ. విమల కరుడైన నా జీవనాల, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నార్పణ. విమల కరుడైన నా జీవనాల, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నార్పణ. విమల కరుడైన నా జీవనాథ, స్వీకరించుమా నా కానుక. దని సగసరి మదని సరిన గమదని గమ సగమదని సగసరి దస. అప్పరసములలో అర్పించెదరు అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములలో అర్పించెదరు అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నార్పణ. విమల కరుడైన నా జీవనాథ, స్వీకరించుమా నా కానుక.
దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మీరు ఎంతో కనికరంతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనొచ్చు ఆనందించున్న మాపై మీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణ మౌటను చూసుకొని పరవశించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా
మిక్కిలి దయగల తండ్రి, మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము దీన భావముతో బ్రతిమాలుకొనుచున్నాం. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును దోషరహితమునైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రథమమున మీ పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు వీటిని అర్పించుచున్నాం. ప్రపంచమంతటను ఈ సభకు సంప్రీతితో శాంతిని దయచేయుము. దాన్ని కాపాడి సమైక్యపరచి పాలింపుము. మీ పాద సేవకుడునైన మా లియో జగద్గురువుల కొరకును, మీ సేవకుడైన నా కొరకును కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించు వారందరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించుచున్నాను. ప్రభువా, మేము పేర్కొనిన మీ దాసులను స్మరింపుము. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వీరి భక్తి విశ్వాసములు మీరు వెరుగుదువు. వీరి కొరకు ఈ బలిని మీకు అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవవంతుడను సత్యవంతుడమైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణ కొరకును తాము ఆశించు ఆరోగ్యము శ్రేయస్సు కొరకును తమ మనవులను అర్పించుచున్నారు. పునీతులతో బాంధవ్యం గల మేము పరిశుద్ధ మరియమాత నిష్కలంకమైన కన్యత్వము ద్వారా లోకమునకు రక్షకుని వసిగిన ఈ రాత్రి దినమును కొనియాడుచు ప్రథమమున మా సర్వేశ్వరుడును ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్య అయినను ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపును అపోస్తులను వేదసాక్షులైన పేతురు, పౌలు, ఆంద్రియా, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పి, బర్తలోమి, మత్తాయి, సీమోను, తదయి, లీను, క్లేతు, క్లెమంతు, సిక్తు, కొర్నేలీసు, సిప్రియాను, లారెన్సు, క్రిసుగోను, యోహాను, పౌలు, కాస్మోసు, దమయాన్లను మరియు సకల పుణ్యతులను భక్తితో స్మరించున్నాము. వీరుల పుణ్య ప్రార్థన వలన మేమెల్లప్పుడూ నీ ఆదరణ యందు సుఖముగా జీవింతుముగాక. ప్రభువా, మీ సేవకులమైన మేము మీ కుటుంబమంతయు మీకు సమర్పించు ఈ కానుకలను అనురాగముతో స్వీకరింపుము. జీవితకాలమంతయు మమ్ము మీ సమాధానముతో నడిపింపుము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి నీవు ఎన్నుకొన్న వారిని మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరమైనవిగా చేయుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు నీ ప్రియమైన కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలు అనుభవించుటకు ముందు రోజు పవిత్రములను పూజితములైన తమ హస్తములతో అప్పమునందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడును తన తండ్రియునైన మిమ్ము చూచి మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పవిత్రమును పూజితములైన తమ హస్తములతో పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రకటించెదము ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, మీ పాద సేవకులమును మీ పవిత్రమైన ప్రజలైన మేము మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారోహణను స్మరించుకొనొచ్చు నీవు మాకు దయచేసిన దానం నుండి పవిత్ర బలి వస్తువులను నిత్య జీవము నొసగు ఈ అప్పమును శాశ్వత రక్షణ నొసగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాధారములతో ఈ అర్పణను వీక్షింపుము. మీ సేవకుడును నీతిమంతుడునైన ఆబేలుని కానుకలను విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాము బడిని నీ ప్రధాన ఆచార్యుడైన మెల్కీసెదెకు బడిని సంప్రీతితో అంగీకరించినట్ల వీటిని స్వీకరింపుము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకొని పోవునట్ల ఆజ్ఞాపింపడని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పీఠము నుండి నీ కుమారుని శరీర రక్తమును స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాస ముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి శయనమందు విశ్రమించు వారిని మీ సేవకులను స్మరింపుము. ప్రభువా, వీరలకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయము. పాపాత్ములమును నీ పాద సేవకులమైన మేము నీ హేరాళ దయను నమ్ముకొని ఉన్నాము. మా అయోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను వేద సాక్షులైన స్నాపకుడగు యోహాను, స్తేఫాను, మత్తయుస్, బర్నబాస్, పేత్రు, ఫెలిచిత, ఫెర్ఫెత్వా, అగత, లూసీ, ఆగ్నేస్, సెసేలియా, అనస్తాయిలు మరియు సకల పునీతుల సహవాసములో మాకు కింత భాగమును దయచేయుము. కనికరించి మమ్ము వారులతో భాగస్థులను చేయుము. సకల సృష్టిని ఈ శ్రేష్టమైన బలి వస్తువులను ఎల్లప్పుడూ దీవించి జీవముతో నింపి
పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నొందురుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా
మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రారే రారే దైవ జనమాలయముగా, కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రాజుల రాజు ప్రభువుల ప్రభు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమాలయముగా, మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. శోకపు లోకములో మనకు తోడై ఉండగా, చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైనది విందు. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు, ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైనది విందు, శాశ్వతమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమాలయముగా,
మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా, పాపపు బ్రతుకులలో మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా, నీలో నాలో నిరతము నిలిపి అపురూప విందు, దివిని భువిని ఏకము చేసి దివ్యమైనది విందు, నీలో నాలో నిరతము నిలిపి అపురూప విందు, దివిని భువిని ఏకము చేసి దివ్యమైనది విందు, దివ్యమైనది విందు. రాజుల రాజు ప్రభుల ప్రభు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెచ్చెను. రాజుల రాజు ప్రభుల ప్రభు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెచ్చెను. రారే రారే దైవ జనమారయముగా, కృంగిన దేహములకు పరమౌషధమవ్వగా, విరిగి నలిగిన మనసులకు ఓదార్పునివ్వగా, కృంగిన దేహములకు పరమౌషధమవ్వగా, విరిగి నలిగిన మనసులకు ఓదార్పునివ్వగా, బలమును వసగి ధైర్యమునిచ్చే అద్భుతమైన విందు, నిన్ను నన్ను పరమును చేర్చే అమరమైనది విందు, బలమును వసగి ధైర్యమునిచ్చే అద్భుతమైన విందు, నిన్ను నన్ను పరమును చేర్చే అమరమైనది విందు, అమరమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, ఈ లోకాన వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా, కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రారే, మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రారే రారే దైవ జనమారయముగా, కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలో మమ్మల్ని కదమ్మా. యేసు ప్రభు మీ హృదయలోకి వచ్చారు కదా, ఒకసారి ఆయన ఏమంటున్నారో వినండి. యేసు ప్రభు మీ హృదయలోకి వచ్చారు, మీతో ఏమని మాట్లాడుతున్నారు భక్తితో ఆయన స్వరాన్ని ఆలకించండి. ఈ నూతన వత్సరంలో మొదటి రోజున నీ హృదయ సింహాసనంపై యేసు ప్రభు ఉన్నారు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మిమ్ము ప్రార్థిస్తున్నాం. ఈ ఆహారం మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించున్నాం. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణం ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి
ఆనందింపగలుగుతాముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభునందుపినటువంటి సహోదరి సహోదరులారా, మరి యొక్క మరి తల్లి పండుగ మరియు నూతన సంవత్సరాది ఎంతో ఘనంగా వైభవంగా దేవునికి మహిమకరంగా జరిగింది. మీరందరూ కూడా చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి పిల్లలు కూడా నిద్రపోలేదు. మరి దీని అంతటికి కారణం ఎవరు? మన పీఠాధిపతులు. మరి చక్కని స్వరముతో, మరి చక్కని గానంతో, మంచి ప్రసంగంతో మనల్ని చాలా ఆకట్టుకొని మరి దేవుని సందేశాన్ని ఎంతో చక్కగా ఇచ్చి మనందరూ కూడా దీవిస్తున్నటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు, మరి యొక్క మహాగతం వహించిన జైరూపల్లి మరి తండ్రి గారికి, మన కెథీడ్రల్ విచారణ తరపున మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. మనందరి తరపున మన గురువులు అమ్మగారి తరపున కూడా మన పీఠాధిపతుల వారికి మరి యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హ్యాపీ న్యూ ఇయర్ మై లార్డ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మరి ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థన చేసినటువంటి మన మేథర్స్ అండ్ ఛాన్సలర్ మరియు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమ్మానుయల్ గారికి మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుందాం. అలాగే రెవరెండ్ ఫాదర్ బి రాజు గారు మరి మేథర్స్ అన్న కోశాధికారి, వారికి మరి పూజలు పాల్గొన్న గురువులందరూ కూడా మనందరి తరపున కృతజ్ఞతలు మరియు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ చప్పట్లు కొడదాం. మన అలోష సిస్టర్స్ చాలా చక్కగా అద్భుతంగా మరి యొక్క అలంకరణ చేశారు. అలాగే పూజకు చక్కని ఏర్పాటు చేశారు. మన అలోష సిస్టర్స్కి ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ కూడా మనందరి తరపున కృతజ్ఞతలు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ చప్పట్లు కొడదాం. అలాగే గాయక బృందం వాళ్ళు చక్కని తెలుగు పాటలు, లాటిన్ పాటలు ఎంతో ఘనంగా పాడారు. మరొక కొయిర్ మాస్టర్ ఎంఎఫ్ జేవియర్ గారు, అలాగే మధురి లీనస్ గారు, బి జేవ గారు, టి రవి గారు, మరి గాయక బృంద సభ్యులందరూ కూడా ప్రత్యేక వందనాలు, అభినందనలు, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెబుతూ అందరం కూడా చప్పట్లు కొడదాం. మరి సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా హ్యాండిల్ చేసిన ఐ రూపేష్ వారి బృందానికి, అలాగే మన ఉపదేశి మరి యొక్క సాలి థామస్ మాష్ గారికి, కౌన్సిలర్స్కి, మరిదల సభ్యులకి, నిర్మల యూత్ అందరికీ, మీ అందరూ కూడా మరి పూజలు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొంది చాలా చక్కగా సహకరించినందుకు మీ అందరి ప్రత్యేక మరి కృతజ్ఞతలు. మరి మా యొక్క పీఠాధిపతి తరపున, మన యొక్క గురువుల తరపున కూడా మీ అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సార్ మన కెథీడ్రల్ విచారణ గురు కొట్టండి గట్టిగా. దాట్స్ నైస్. మన సాయక గురు కూడా గట్టి కొట్టండి, గట్టి చప్పట్లు. సాయక గురు కూడా బాలరాజు గారికి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. నూతన సంవత్సర ఆరంభ ఆశీస్సులకై మీ శరణు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. సకల వరముల ప్రదాతయును నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరంలో మీకు దైవ అనుగ్రహములను, దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరం అంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడుదురుగాక. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. ఈ రోజులను, క్రియలను ప్రభు తన శాంతితో నింపి, ప్రభు ఇప్పుడును ఎల్లప్పుడూ మీ ప్రార్థనను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవితమునకు నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు న్యూ ఇయర్ కేక్ని మన పీఠాధిపతులు, గురువులు కట్ చేస్తారు.
మరి మీ అందరూ కూడా మరి కేక్ ప్రసాదంగా అందరికీ పంచుతూ ఉన్నారు. మరి ఇక దయచేసి మన తండ్రి గారిని కేక్ అని రావాల్సింది కోరుచున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుండగా గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మై లార్డ్. అందరూ చప్పట్లు కొట్టండి. తండ్రి గారి కేక్ కట్ చేస్తున్నారు. మేరీ మాతా నీకే వందనం, అమలో కవి మాతా నీకే వందనం. మేరీ మాతా నీకే వందనం, అమలో కవి మాతా నీకే వందనం. నీ సుతుని మా కొరకు వేడుము మా తల్లి, నీ సుతుని చెంతకు నడిపించు మా తల్లి. మేరీ మాతా నీకే వందనం, అమలో కవి మాతా నీకే వందనం. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే ఆవే మరియా, ఆవే ఆవే మరియా. నీ ప్రజల పెన్నిదివై మా మధ్యలో వెలసిన, నీ శరణు వేడువారి శరణం నీవేనమ్మా. నీ ప్రజల పెన్నిదివై మా మధ్యలో వెలసిన, నీ శరణు వేడువారి శరణం నీవేనమ్మా. ఆపదలో నున్న వారికి అభయం నీవమ్మా. ఆపదలో నున్న వారికి అభయం నీవమ్మా. నీ సుతుని మా కొరకు వేడుము మా తల్లి, నీ సుతుని చెంతకు నడిపించు మా తల్లి. మేరీ మాతా నీకే వందనం, అమలోద్భవి మాతా నీకే వందనం. మేరీ మాతా నీకే వందనం, అమలోద్భవి మాతా నీకే వందనం. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే ఆవే మరియా.
wish you Happy New Year. We wish you Happy New Year. We wish you Happy New Year. పాత వత్సరము పరుగిడెను, క్రొత్త వత్సరము అడుగిడెను. పాత వత్సరము పరుగిడెను, క్రొత్త వత్సరము అడుగిడెను. పాప జీవితపు పాప కార్యము పాతి పెట్టుము మానవుడా. పాత జీవితపు పాప కార్యము పాతి పెట్టుము మానవుడా. We wish you Happy New Year. We wish you Happy New Year. We wish you Happy New